వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పల్నాడు జిల్లా వినుకొండ ఇంటింటికి కుళాయి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వినుకొండ మండల ఏనుగుపాలెం గ్రామంలో జేజేఎం పథకం కింద 71 లక్షల నిధులతో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసే కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జల్ జీవన్ కమిషన్ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఏనుగుపాలెం గ్రామంలో 71 లక్షల భారీ వ్యయంతో ఈ పనులు చేపట్టడం ద్వారా గ్రామ ప్రజలు దశాబ్దాల కల నెరవేరుతోంది అని ఆయన అన్నారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీను, రాయల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం ఈరోజు మీ అందరినీ కలుసుకున్నందుకు. ఈరోజు 71,30,000 అంచనాతో 60,000 లీటర్లు కెపాసిటీ తోటి పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడుతున్నాం. అలాగే ఇంటింటికి పైప్ లైన్లు వేయడానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇంకో దీంతో 450 కులాలకి మనం ఇంటింటి ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఇంకో 350 సుమారు వీళ్ళకి ఒక 25 లక్షలు ఇమ్మని చెప్పేసి కలెక్టర్ గారిని కోరుతున్నాము. తప్పనిసరిగా ఈ స్కీమ్ అయిపోయేటప్పుడు ఆ నిధులు కూడా సమకూర్చే బాధ్యత మేము తీసుకుంటాం. గత ప్రభుత్వాన్ని చూసాం. 5 సంవత్సరాలు ఈ జలజీవన మిషన్ ని ప్రారంభించడం చేత కానీ అసమర్థ ప్రభుత్వం గత ప్రభుత్వం. నేను అడుగుతున్నా అండి, 5 ఏళ్ళు ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు సగం వాళ్ళు ఇస్తే సగం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మరి 5 సంవత్సరాలు గత పాలనలో ఎందుకు చేయలేకపోయారు? కారణం ఏంటి? 5 ఏళ్ళు కాదు, వాళ్ళు 50 ఏళ్ళు ఉన్నా చేతకాని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నుండి 50% కంట్రిబ్యూషన్ ఇవ్వడం చేతకాని దద్దమ్మలు వాళ్ళకి మంచిళ్ళు ఇవ్వడం ఇష్టం లేదు జనాలకి. అంటే ప్రజల్ని ఎన్నిసార్లు అయినా మోసం చేయొచ్చు, మాయ మాటలతో మోసం చేయొచ్చు అనుకున్నారు తప్ప, అంటే ప్రజలు తెలివిగలవాళ్ళు పనులు చేయకపోతే గుర్తిస్తారు, అభివృద్ధి లేకపోతే మెచ్చుకోరు అని అనుకోలే. మాయ మాటలు చెప్పి కాలం గడిపారు, పబ్బం గడుపుకున్నారు. సంవత్సరం 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని మాయ మాటలు చెప్పి అధికారంలో రాగానే 250 చొప్పున పెంచారండి. అది వాళ్ళ మాయ మాటలు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు.